ఆ గర్భిణి పుట్టబోయే బిడ్డపై ఎన్నో కలలు గంది. ఆశా వర్కర్లు చెప్పినట్టుగానే నెల నెలా వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. వైద్యులు సూచించిన పరీక్షలు మందులు వాడుతోంది. 8 నెలలు నిండాయి. మరో నెల గడిస్తే బిడ్డకు జన్మనిచ్చేది. అంతలోనే ఘోరం జరిగింది. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం ఆ నిండు గర్భిణి పాలిట మరణ శాసనమైంది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలయ్యింది. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆమె కడుపులో బిడ్డతో పాటు తాను తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈమె శిరీష. ఉండేది పోలవరం మండలం కొత్త కుంకాల గ్రామంలో. ఎంతో యాక్టివ్ గా ఉండే శిరీష గర్భం దాల్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా మందులు వాడుతోంది. స్కానింగ్లు చేయించుకుంటోంది. ఉన్నట్టుండి కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. శిరీషను పరీక్షించిన నర్సులు డ్యూటీ డాక్టర్ సునీల్ వచ్చి చూస్తారని చెప్పారు. శిరీషకు ఆరోగ్యం విషమించినా డాక్టర్ సునీల్ రాలేదు. చివరకు తెల్లవారుజామున తీరిగ్గా వచ్చిన డాక్టర్ శిరీష ఆరోగ్య పరిస్థితిని చూసి చేతులెత్తేశాడు. ఇప్పుడు చేసేదేమీ లేదని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాడు. అంబులెన్స్ తెప్పించి రాజమండ్రి ఆసుపత్రికి తరలించే లోపే శిరీష చనిపోయింది. ఇక్కడికే పెట్టాను కాబట్టి ఇక్కడికి వచ్చేయండి అమ్మ చూస్తారు, ఒకవేళ ఇక్కడ అవ్వని పక్షంలో ఉంటే అప్పుడు మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామంటే వీళ్ళు పేరెంట్స్ కూడా ఒప్పుకొని వచ్చారు సార్. ఎందుకంటే మేము వాళ్ళకి చెప్పాము, వాళ్ళు మా మాట గౌరవించి వాళ్ళు వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టాఫ్ నర్సు గారే చూశారు సార్, డాక్టర్ అన్నది ఎవరు రాలేదు సార్. నిజంగా వచ్చి ఆ రోజు సాయంత్రం ఇలాగా ఆ రోజు నైట్ డ్యూటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పి ఉండుంటే కనీసం మేము ఇక్కడ చేయలేమమ్మా అని ఒక మాట చెప్పుకుంటే మేమన్నా బయటికి తీసుకెళ్ళిపోదాం సార్. ఎందుకంటే ఆ అమ్మాయికి మేము ఎంతో సర్వీస్ ఇవ్వాలని మేము ఆ కార్డు మేము ఎంసీపీ కార్డు రాసి మేము ఆన్లైన్ చేసి